ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనము. ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, దేవుని కొరకు గొప్ప కార్యములు చేయగలవారు ఉదయ కాలముననే మోకాళ్ళపై ప్రార్థించడివారు. అయితే ఉదయకాలపు మంచి సమయమును తరుణమును లోక సంబంధమైన విషయాల యందు గడిపేవారు ఆ దినమంతటిలో ప్రభువు కొరకు ఏమీ చేయలేరు. ఉదయముననే మన తలంపులలోనికి దేవుడు రాకపోతే ఆ దినమంతటిలో ప్రభువు మన తలంపులలో ఉండడు. ఉదయముననే దేవునిని వెదుకువారు ఆ దినమంతయు ఆయన పరిశుద్ధతను, ఆయన ప్రేమను కలిగి ఉందురు. ఉదయకాలముననే సమయమును నిర్లక్ష్యపరిచేవాడు నిర్లక్ష్యమైన హృదయము గలవాడు. వేకువనే నిన్ను వెదకదనని దావీదు మొరపెట్టుచూ ఉన్నాడు. దేవుని కొరకు ఆకలి దప్పిలి కలిగిన వాడై దావీదు వేకువననే ప్రభువుని వెదకెను. దావీదుకు ప్రార్థన కోరుకున్న ఆశను నిద్రమత్తు ఆపు చేయలేకపోయాను. క్రీస్తు కొరకు నిద్రమత్తు వదులుకొనలేని వాడు ప్రభు కొరకు ఏమీ చేయలేని వాడని మనం గ్రహించాలి. ఈ లోకస్తులు చాలా తెలివైన వారు ఉదయముననే లేచెదరు, చాలా రాత్రి వరకు వారి వ్యాపారంలో చూసుకొందరు. అయితే మనము క్రీస్తుని అటువంటి ఆసక్తితోనూ పట్టుదలతోనూ వెదుకుటలేదు. ఉదయముననే నీవు ఆయనను వెదికినప్పుడు ఆయన నూతన సంతోషమును నూతన బలముతోను నిన్ను నింపి దినమంతయు నిన్ను కాపాడును. యేసు పెందల కడ లేచి అరణ్యమునకు వెళ్ళి ప్రార్థించుచుండెను. పరిశుద్ధుడైన క్రీస్తుకే అంత ప్రార్థన అవసరమైతే పాపులమైన మనకు ఇంకెంత ప్రార్థన అవసరమో గమనించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.